అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేశారు. అయితే దీనికి సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలను చెబుతూ ఉన్నారు, పలు రకాల ఈక్వేషన్స్ చెబుతూ ఉన్నారు. మనతో పాటు మాజీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ నాకు లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే చక్రి గారు. జగదీప్ ధన్ఖడ్ ఇష్యూని ఎట్లా చూస్తారు? మీరు రాజకీయాలను చూస్తూ ఉన్నారు, బీజేపీ వే ఆఫ్ పాలిటిక్స్ కూడా మీకు తెలుసు, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే బేసిక్ గా ఆయన ఈ రోజు ఇచ్చిన లెటర్ చాలా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిన ఇది. ఎందుకంటే మార్నింగ్ ఈ రోజు సెషన్ లో కూడా ఆయన అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వేళలో ఇది వచ్చినట్టుగా నాకు తెలిసింది. అందులో వాళ్ళు ఆయన మొదటి సెంటెన్స్ లోనే మెడికల్ అడ్వైజ్, తర్వాత హెల్త్ కండిషన్స్ మీద నేను ఈ విధంగా రిజిగ్నేషన్ చేస్తున్నారు అని చెప్పి ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, వారికి కూడా థ్యాంక్స్ చెప్పి మిగతా వారందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంటే ఇప్పుడు దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే మీరు ఇది కేవలం ఆరోగ్య సంబంధితంగా తీసుకున్న రాజీనామానా, లేకుంటే దీని వెనకాల ఏదైనా ఉందన్నది రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి ప్రస్తుతానికి అయితే ఆయన రాసిన లెటర్ ని బట్టి ఆయన ఆరోగ్య కారణాలను రాశారు. ఇంకా మేబీ రేపు ఎల్లుండిలో అసలు కారణాలు కూడా బయటికి రావచ్చు. ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఎవరో ఒకరు తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే ఎవరినైనా వైస్ ప్రెసిడెంట్ చేయడానికి ఏమన్నా సన్నాహాలు జరుగుతున్నాయా, అది కూడా ఒక ఆలోచన విధానం. అంటే ముఖ్యంగా శశి థరూర్ గారిని చూస్తే ఇప్పుడు మేజర్ గా ఆయన నేషన్ ఫస్ట్ పార్టీ కన్నా భారతదేశం ఇంపార్టెంట్ అని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఒక వర్గం ఏమంటుందంటే శశి థరూర్ గారిని బీజేపీలో తీసుకొని ఆయన ఏమన్నా వైస్ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ కనబడుతుందిలేండి. మీరు అన్నట్టు శశి థరూర్ ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా అనే ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఆయన మాటలు కావచ్చు, ఆయన మీద కాంగ్రెస్ పార్టీలోని ఉండేవాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొద్ది రోజులుగా ట్రాక్ చూస్తూ ఉంటే అది కనబడుతోంది. కాబట్టి మరి అదేమన్నా పొలిటికల్ మూవ్ అలాగా చేస్తున్నారా, సో దట్ కాంగ్రెస్ ను కూడా చెక్ లో పెట్టడానికి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ రెండు ఒకేసారి ఆ పోస్టులు ఫిల్ అవుతుంటాయి 5 సంవత్సరాల సైకిల్లో. కానీ ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది. ఇన్ కేస్ వీరికి వెంటనే ఎలక్షన్లు అవి కండక్ట్ చేయాలంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో మన దగ్గర దానికి ఒక బ్రేక్ పడవచ్చు. అది కూడా ఒక ఆలోచించాల్సిన అంశం కాదు సార్. ఇప్పుడు సెరమోనియల్ పదవులు ఇవన్నీ కూడా అండ్ గౌరవప్రదంగా నిర్వహించుకోవాల్సినటువంటి పదవులు, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు. కానీ పోను ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాయి మీరు గమనిస్తే. ఇంకా రాజకీయాలు ప్రవేశించని చోటు ఏది లేదు. ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ సెలక్షన్ కూడా రాజకీయాలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు మారగానే వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయమని అడుగుతున్నారు. యాక్చువల్ గా విద్యా సంస్థల్లో రాజకీయాలు ఉండకూడదు. మరి మీరు అన్నట్టు రాజకీయాలు ప్రతి చోటు వెళుతున్నాయంటే ఈవెన్ విద్యా సంస్థల్లో కూడా వెళుతున్నాయన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ఉపరాష్ట్రపతి పదవి అన్నది పెద్ద దానికి ఏమి అనర్హం కాదన్నట్టుగా జనాలు అనుకుంటున్నారు. సో లెటర్స్ మరి ఏదైనా ఈ విధంగా ఉంటుందో. యాక్చువల్ గా మీరు చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇంతవరకు ఫిల్ చేయలేదన్నది అదొక గొడవ జరుగుతుంది. మీరు చూసుకుంటే స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలి. సర్వసాధారణంగా ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ప్రథమం, కానీ అది పాటించట్లేదని అది కూడా ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి ఏదైనప్పటికీ చూద్దాం వైస్ ప్రెసిడెంట్ గారి. నిజంగా ఇప్పుడు ఈ పదవుల వల్ల, ఈ పదవుల్లో కొంతమందిని తీసుకోవడం వల్లనో లేకపోతే మరికొన్ని ఫిల్ చేయడం వల్లనో నిజంగా ఏమన్నా రాజకీయంగా ఎడ్జ్ వస్తుందా, రాజకీయంగా ఏమన్నా లాభం చేకూరుతుందా వీటి వల్ల? అంటే రాజకీయంగా లాభం చేకూరుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు శశి థరూర్ గారిని చేయడం అన్నది ఒకటి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుందంటే బేసిక్ గా ఆయన పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ చెప్పింది కూడా వినకుండా ఆయన ఒక టీం ని లీడ్ చేసి ఆయన విదేశాలకు వెళ్లి అక్కడ భారతదేశం యొక్క పరిస్థితిని, ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ గురించి మాట్లాడడంలో ఆయన బాగా కృతకృత్యులయ్యారు. సో దాన్ని ఒక ఇదిగా కూడా చూపించే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఈవెన్ మీరు చూస్తే ఐ థింక్ 25 గంటల చర్చ కూడా అలో చేశారని చెప్పేసి ఈ రోజు విన్నాను. అంటే ఈ సందర్భంగా ఎందుకంటే ట్రంప్ ఒకవైపున ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆ తర్వాత నేనే సీజ్ ఫైర్ తెచ్చానంటున్నారు. ఇటువైపు చూస్తే ప్రభుత్వం
వారు అక్కడ డీజీ ఎంఓ వాళ్ళు వచ్చారు కాబట్టి మేము సీజ్ ఫైర్ చేశామని భారత ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఈ రాబోయే కాలంలో ఆపరేషన్ సింధూర్ మీద చర్చలు కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. సో అందులో ముఖ్యంగా ప్రభుత్వం సైడ్ తో పాటు శశి థరూర్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడతారు రేపు ఖచ్చితంగా. సో ఇది కూడా ప్రభుత్వానికి, అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అది ఈ సైడ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చినట్టు. సో ఆ విధంగా చూసుకుంటే, అంటే ఇట్స్ ఓన్లీ ఏ గెస్, అంటే కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నారని నేను అన్నాను. మరి ఆ తర్వాత మరి ఏమన్నా జేపీ నడ్డా గారు, ఎందుకంటే ఇప్పుడు కొత్త బీజేపీ అధ్యక్షుని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. సో ఆ సందర్భంగా జేపీ నడ్డా గారిని ఏమన్నా అక్కడ ఎలివేట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సిన అంశం. దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. ఓకే, ఈ నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సార్, దానికి ఏమైనా లింక్ చేయొచ్చా? అంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ బీహార్ ఎలక్షన్స్ కి అన్నదాన్ని మనం చాలా ఇదిగా అనిపిస్తుంది, కానీ మనం అనుకుంటున్నట్టు, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా అన్ని రాష్ట్రాలు వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కొద్దిగా ఒక ప్రక్రియతో కూడుకున్నది, కానీ ఎలక్షన్ కమిషన్ అనుకుంటే దాన్ని వెంటనే కూడా కండక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అన్నవారు రాజ్యసభకి చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి ఆ పోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ వైస్ చైర్పర్సన్ ఉంటారు, కానీ అయినా కూడా ఆ పదవిని నింపడం అన్నది కూడా ఒక ప్రయారిటీనే అవుతుంది. మరి చూడాల్సిన అంశం మరి, అంటే రాజకీయ పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ మూవ్ ఏ విధంగా వాళ్ళకు రాజకీయంగా అనుకూలిస్తుంది అన్నది కూడా మేధావులు అక్కడ ఉన్న వారందరూ కూడా చర్చించి చేస్తుంటారు ఇవన్నీ. కానీ ఈ ఒకటి సార్, ఒకటి ఇప్పుడు సెషన్స్ నడుస్తూ ఉన్నాయి, సెషన్స్ చాలా అగ్రెసివ్ గా నడుస్తున్నాయి రెండు సభల్లోనూ కూడా. కానీ ఈ ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఇంటెన్షనల్ గా చేసి ఉంటే ఈ సందర్భంలో చేయాల్సిన అవసరం ఏముంటుంది? చల్లబడ్డాక ఇప్పుడు మొత్తం అంతా ఈ సభలు అయిపోయాక ముందో లేదో తర్వాతో జరగాలి, కానీ సభ సందర్భంలో చేసినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రో అనుకోవాలా, లేదంటే ఇది జగదీప్ ధన్కర్ ఏమైనా అసంతృప్తిలోనే చేశారని అనుకోవచ్చా? ఎట్లా అంటే ఆయన జగదీప్ ధన్కర్ గారు ఏం అసంతృప్తి ఉండడానికి ఏంటి అన్నది కూడా ఒక కారణం అంటూ లేదు, ఎందుకంటే ఆయన కూడా ఒక గొప్ప పదవినే ఇచ్చారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి, రాజకీయ కారణాలను చెబుతూ ఉన్నారు, పలు రకాల ఈక్వేషన్స్ చెబుతూ ఉన్నారు. మనతో పాటు మాజీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ నాకు లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే చక్రి గారు. జగదీప్ ధన్కర్ ఇష్యూని ఎట్లా చూస్తారు? మీరు రాజకీయాలను చూస్తూ ఉన్నారు, బీజేపీ వే ఆఫ్ పాలిటిక్స్ కూడా మీకు తెలుసు, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే బేసిక్ గా ఆయన ఈ రోజు ఇచ్చిన లెటర్ చాలా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిన ఇది. ఎందుకంటే మార్నింగ్ ఈ రోజు సెషన్ లో కూడా ఆయన అటెండ్ అయ్యారు, ఆ తర్వాత సాయంత్రం వేళలో ఇది వచ్చినట్టుగా నాకు తెలిసింది. అందులో వాళ్ళు ఆయన మొదటి సెంటెన్స్ లోనే మెడికల్ అడ్వైజ్, తర్వాత హెల్త్ కండిషన్స్ మీద నేను ఈ విధంగా రిజిగ్నేషన్ చేస్తున్నారు అని చెప్పి ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, వారికి కూడా థ్యాంక్స్ చెప్పి మిగతా వారందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంటే ఇప్పుడు దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే మీరు ఇది కేవలం ఆరోగ్య సంబంధితంగా తీసుకున్న రాజీనామానా, లేకుంటే దీని వెనకాల ఏదైనా ఉందన్నది రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి ప్రస్తుతానికి అయితే ఆయన రాసిన లెటర్ ని బట్టి ఆయన ఆరోగ్య కారణాలను రాశారు. ఇంకా మేబీ రేపు ఎల్లుండిలో అసలు కారణాలు కూడా బయటికి రావచ్చు, ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఎవరో ఒకరు తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే ఎవరినైనా వైస్ ప్రెసిడెంట్ చేయడానికి ఏమన్నా సన్నాహాలు జరుగుతున్నాయా, అది కూడా ఒక ఆలోచన విధానం. అంటే ముఖ్యంగా శశి థరూర్ గారిని చూస్తే ఇప్పుడు మేజర్ గా ఆయన నేషన్ ఫస్ట్ పార్టీ కన్నా భారతదేశం ఇంపార్టెంట్ అని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఒక వర్గం ఏమంటుందంటే శశి థరూర్ గారిని బీజేపీలో తీసుకొని ఆయన ఏమన్నా వైస్ ప్రెసిడెంట్, అంటే ఇక్కడ కనబడుతుందిలేండి మీరు అన్నట్టు శశి థరూర్ ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీజేపీలో ఉన్నారా అనే ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఆయన మాటలు కావచ్చు, ఆయన మీద కాంగ్రెస్ పార్టీలోని ఉండేవాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొద్ది రోజులుగా ట్రాక్ చూస్తూ ఉంటే అది కనబడుతోంది. కాబట్టి మరి అదేమన్నా పొలిటికల్ మూవ్ అలాగా చేస్తున్నారా, సో దట్ కాంగ్రెస్ ను కూడా చెక్ లో పెట్టడానికి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ రెండు ఒకేసారి ఆ పోస్టులు ఫిల్ అవుతుంటాయి 5 సంవత్సరాల సైకిల్లో. కానీ ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది.
ఇన్ కేస్ వీరికి వెంటనే ఎలక్షన్లు అవి కండక్ట్ చేయాలంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో మన దగ్గర దానికి ఒక బ్రేక్ పడవచ్చు. అది కూడా ఒక ఆలోచించాల్సిన అంశం. కాదు సార్, ఇప్పుడు సెరమోనియల్ పదవులు ఇవన్నీ కూడా అండ్ గౌరవప్రదంగా నిర్వహించుకోవాల్సినటువంటి పదవులు, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు. కానీ పోను పోను ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాయి మీరు గమనిస్తే. ఇంకా రాజకీయాలు ప్రవేశించని చోటు ఏది లేదు. ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ సెలక్షన్ కూడా రాజకీయాలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు మారగానే వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయమని అడుగుతున్నారు. యాక్చువల్ గా విద్యా సంస్థల్లో రాజకీయాలు ఉండకూడదు. మరి మీరు అన్నట్టు రాజకీయాలు ప్రతి చోటు వెళుతున్నాయంటే ఈవెన్ విద్యా సంస్థల్లో కూడా వెళుతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ఉపరాష్ట్రపతి పదవి అన్నది పెద్ద దానికి ఏమి అనర్హం కాదన్నట్టుగా జనాలు అనుకుంటున్నారు. సో లెటస్ సి మరి ఏదైనా ఈ విధంగా ఉంటుందో. యాక్చువల్ గా మీరు చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇంతవరకు ఫిల్ చేయలేదన్నది అదొక గొడవ జరుగుతుంది. మీరు చూసుకుంటే స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వాలి. సర్వసాధారణంగా ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ప్రథమం, కానీ అది పాటించట్లేదని అది కూడా ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి ఏదైనప్పటికీ చూద్దాం వైస్ ప్రెసిడెంట్ గారి. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఈ పదవుల వల్ల, ఈ పదవుల్లో కొంతమందిని తీసుకోవడం వల్లనో లేకపోతే మరికొన్ని ఫిల్ చేయడం వల్లనో నిజంగా ఏమన్నా రాజకీయంగా ఎడ్జ్ వస్తుందా, రాజకీయంగా ఏమన్నా లాభం చేకూరుతుందా వీటి వల్ల? అంటే రాజకీయంగా లాభం చేకూరుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు శశి థరూర్ గారిని చేయడం అన్నది ఒకటి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుందంటే బేసిక్ గా ఆయన పార్టీ సిద్ధాంతాలకు పార్టీ చెప్పింది కూడా వినకుండా ఆయన ఒక టీం ని లీడ్ చేసి ఆయన విదేశాలకు వెళ్లి అక్కడ భారతదేశం యొక్క పరిస్థితిని, ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ గురించి మాట్లాడడంలో ఆయన బాగా కృతకృత్యులయ్యారు. సో దాన్ని ఒక ఇదిగా కూడా చూపించే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఈవెన్ మీరు చూస్తే ఐ థింక్ 25 గంటల చర్చ కూడా అలో చేశారని చెప్పేసి ఈ రోజు విన్నాను. అంటే ఈ సందర్భంగా ఎందుకంటే ట్రంప్ ఒక వైపున ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆ తర్వాత నేనే సీజ్ ఫైర్ తెచ్చానంటున్నారు. ఇటువైపు చూస్తే ప్రభుత్వం వారు అక్కడ DGMO వాళ్ళు వచ్చారు కాబట్టి మేము సీజ్ ఫైర్ చేశామని భారత ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఈ రాబోయే కాలంలో ఆపరేషన్ సింధూర్ మీద చర్చలు కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. సో అందులో ముఖ్యంగా ప్రభుత్వం సైడ్ తో పాటు శశి థరూర్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడతారు రేపు ఖచ్చితంగా. సో ఇది కూడా ప్రభుత్వానికి అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అది ఈ సైడ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చినట్టు. సో ఆ విధంగా చూసుకుంటే అంటే ఇట్స్ ఓన్లీ ఏ గెస్, అంటే కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నారని నేను అన్నాను. మరి ఆ తర్వాత మరి ఏమన్నా జేపీ నడ్డా గారు, ఎందుకంటే ఇప్పుడు కొత్త బీజేపీ అధ్యక్షుని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. సో ఆ సందర్భంగా జేపీ నడ్డా గారిని ఏమన్నా అక్కడ ఎలివేట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సిన అంశం. దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సార్, దానికి ఏమైనా లింక్ చేయొచ్చా? అంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ బీహార్ ఎలక్షన్స్ కి అన్నదాన్ని మనం చాలా ఇదిగా అనిపిస్తుంది, కానీ మనం అనుకుంటున్నట్టు ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా అన్ని రాష్ట్రాలు వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కొద్దిగా ఒక ప్రక్రియతో కూడుకున్నది, కానీ ఎలక్షన్ కమిషన్ అనుకుంటే దాన్ని వెంటనే కూడా కండక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అన్నవారు రాజ్యసభకి చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి ఆ పోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ వైస్ చైర్పర్సన్ ఉంటారు, కానీ అయినా కూడా ఆ పదవిని నింపడం అన్నది కూడా ఒక ప్రయారిటీనే అవుతుంది. మరి చూడాల్సిన అంశం మరి అంటే రాజకీయ పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ మూవ్ ఏ విధంగా వాళ్ళకు రాజకీయంగా అనుకూలిస్తుంది అన్నది కూడా మేధావులు అక్కడ ఉన్న వారందరూ కూడా చర్చించి చేస్తుంటారు ఇవన్నీ. కానీ ఈ ఒకటి ఇప్పుడు సెషన్స్ నడుస్తూ ఉన్నాయి, సెషన్స్ చాలా అగ్రెసివ్ గా నడుస్తున్నాయి రెండు సభల్లోనూ కూడా. కానీ ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఇంటెన్షనల్ గా చేసి ఉంటే ఈ సందర్భంలో చేయాల్సిన అవసరం ఏముంటుంది? చల్లబడ్డాక ఇప్పుడు మొత్తం అంతా ఈ సభలు అయిపోయాక ముందో లేదో తర్వాతో జరగాలి, కానీ సభ సందర్భంలో చేసినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రో అనుకోవాలా, లేదంటే ఇది జగదీప్ ధన్కర్ ఏమైనా అసంతృప్తిలోనే చేశారని అనుకోవచ్చా? ఎట్లా అంటే ఆయన జగదీప్ ధన్కర్ గారు ఏం అసంతృప్తి ఉండడానికి ఏంటి అన్నది కూడా ఒక కారణం అంటూ లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక గొప్ప పదవినే ఇచ్చారు. అవును, ఈ సందర్భాన్ని ఎందుకు ఎంచుకుంది బీజేపీ? ఒకవేళ ప్రో బీజేపీ జరిగి ఉండుంటే
అంటే ఇది యాక్చువల్ గా మనది ఒక గెస్ వర్కే నడుస్తుంది యాక్చువల్ గా. అంటే ఆయనకు నిజంగా హెల్త్ ఇష్యూస్ ఏంటో అన్నవి కూడా మనకు తెలియవు బేసిక్ గా. అంటే ఆయన గట్టి వ్యక్తి ధన్కర్ గారు. మొన్న నేను ఒకసారి కలవడం కూడా జరిగింది మన ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి వాళ్ళ మనవడి రిసెప్షన్ లో వారు కలిశారు. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాను. అంటే ఆయన బాగా ఫోకస్డ్ గా బాగా అందరినీ కలుపుకోరుగా మాట్లాడాను అక్కడ కూడా. సో అది చూస్తుంటే దీన్ని ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు ఇవి రాష్ట్రాలతో ఏమి సంబంధం లేదు. ఇది బేసిక్ గా పార్లమెంటు లో ఉన్న లోక్సభ, రాజ్యసభ మరియు నామినేటెడ్ ఎంపీస్ వీరందరూ కలిసి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. మరి ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇది ఒక రాజకీయ దీంట్లో చెయ్యాలి అంటే మరి అదే అందులో యాక్చువల్ గా పొలిటిక్స్ ఉన్నాయా లేవా అన్నది మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా జగదీప్ ధన్కర్ గారు ఆయన లెటర్ ఇచ్చారు కాబట్టి ఆయన ఖచ్చితంగా నా హెల్త్ గ్రౌండ్స్ లోనే నేను రిజైన్ చేస్తున్నానని చెబుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రైటింగ్ లో కూడా పెట్టారు కాబట్టి. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి ఉంటుంది. మరి వేచి చూడాలి మనం ఏ విధంగా ఉంటుంది, దీని వెనకాల కారణాలు ఏంటి. యాక్చువల్ గా మీరు అన్నట్టు చర్చ చాలా వాడివేడిగా ఉండబోతుంది బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా ప్రతిపక్షాలు చాలా ప్రశ్నలు లేవనెత్తాయి. ఆ తర్వాత వాటిని దాటవేస్తూ అంటే మనకి ఎప్పుడు ఉండేది పార్లమెంట్ లో, కాకపోతే ఈసారి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పహల్గామ్ కావచ్చు, మొన్న రీసెంట్ గా జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు, ఇట్లాంటి కీలకమైన అంశాల మీద చాలా వాడివేడిగా ఉంది సభలు రెండు కూడా. అదే ఇటువంటి సమయంలో యాక్చువల్ గా ఆయన బాగా గట్టిగా నిలబడతారు ధన్కర్ గారు. మీరు యాక్చువల్ గా చూస్తే ఎప్పుడైనా ప్రొసీడింగ్స్ ఆయన ఏ సమయంలో వాళ్ళని కట్ చేయడము, తర్వాత ఆయన కామెంట్స్ ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నేను మామూలుగా చూస్తుంటాను రాజ్యసభ ప్రొసీడింగ్స్ ముఖ్యంగా చూడడానికి ధన్కర్ గారి కామెంట్స్ అవి ఆయన. కానీ చాలా మంది ఆయన మీద అసహనం కూడా వ్యక్తం చేశారు అప్పుడు సరిగా సమయం ఇవ్వట్లేదని. తర్వాత ఆయన యాక్చువల్ గా దిగిపోవాలన్నది కూడా ఒక మూవ్ కూడా ఒకసారి వచ్చినట్టుంది నాకు, ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్. సో ఆ విధంగా వారిని ఆ చైర్మన్షిప్ నుంచి తీసేయాలన్నట్టు కూడా కొంత చర్చలు జరిగాయి. మరి ఫైనల్ గా ఈ పార్లమెంట్ సెషన్, ఈ వర్షాకాల సమావేశాలు అనేది మాన్సూన్ సెషన్ చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మరి ఈ సమయంలో ఆయన మేబీ ఆయన మెడికల్ అడ్వైజ్ ఉండొచ్చు. ఎందుకంటే మేబీ జెన్యూన్ రీజన్ సార్, మనం ఇంత విశ్లేషించుకుంటున్నాం, గెస్ట్ చేస్తున్నాం, కానీ మేబీ జెన్యూన్ రీజన్ ఉండుండొచ్చు. ఎందుకంటే ఇంత వాడివేడిగా జరుగుతున్న సందర్భంలో సడన్ గా ఇబ్బందులు రావడం కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు పాల్గొనడం వల్ల మీకు ఇబ్బంది వస్తుందని, లేదా రీసెంట్ గా ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగి ఉండొచ్చు కూడా కదా. ఎందుకంటే ఎమోషనల్ గా చాలా ఇదిగా అవుతారు. ఎందుకంటే ఇంత ఒక పెద్ద క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. అవును, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అంటే చాలా, వీళ్ళకు బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఆ ఏజ్ ఇవన్నీ తీసుకుంటే అందుకనే అన్నారు ఆయన మెడికల్ అడ్వైజ్ అన్నారు. కాబట్టి మేబీ డాక్టర్స్ అడ్వైజ్ చేయించి ఉండొచ్చు ఈ పరిస్థితుల్లో మీరు ఆ విధంగా. ఎందుకంటే ఈ సెషన్స్ కూడా చాలా ప్రొలాంగ్డ్ గా జరుగుతాయి. రాత్రి 12 గంటల వరకు, 2 గంటల వరకు కూర్చునే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఒత్తిడితో కూడుకున్న ఒత్తిడితో ఉంటుంది. యా, కాబట్టి ఐ థింక్ ఫైనలీ ఇట్ ఈస్ మెడికల్ అడ్వైజ్ ఓన్లీ అని నాకు ఫైనల్ గా అనిపిస్తుంది. లెట్ us wait and see, sir. Thanks for joining లక్ష్మీనారాయణ గారు. రైట్. సో అది అంటే రాజకీయ కారణాలతో పాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా నిజంగా ఉండొచ్చు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా సభని నడిపించడం, రాజ్యసభని నడిపించడం అనేది చాలా చిన్న విషయం కాదు. అంత సాధారణంగా ఒత్తిడి లేకుండా ఉండేటటువంటి విషయం కాదు. లోక్సభ ఎంత వాడివేడిగా జరుగుతుందో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ మెంబర్స్ ఏ విధంగా ఎంత వాడివేడిగా మాట్లాడతారో, రాజ్యసభలో ఉండేటువంటి సభ్యులు కూడా అదే విధంగా వ్యవహరిస్తారు, అదే విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా నడిపించడం కత్తి మీద సాము లాంటిది, ఎంతో ఒత్తిడితో కూడుకుంది. మేబీ జెన్యూన్గా ఆయనకు హెల్త్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటి అంటే వాడివేడిగా జరుగుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న 3 ఇష్యూస్, పహల్గామ్ ఘటన కావచ్చు, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి, ఈ ఆపరేషన్ సింధూర్ ఆపేయడంలో ట్రంప్ పాత్రకు సంబంధించి, అలాగే ఎయిర్ ఇండియా ఘటనకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది సభలో. ఇలా జరుగుతున్న సందర్భంలో సభను కంట్రోల్ చేయడం, సభను ఆర్డర్లో పెట్టడం అనేది కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితి. నిజంగానే వయసుకు సంబంధించి కావచ్చు, ఆయన ఆరోగ్యానికి సంబంధించి మేబీ నిజంగానే డాక్టర్లు ఆయనకు అడ్వైస్ చేసి ఉండుండొచ్చు. ఇట్స్ వన్ యాంగిల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెన్యూన్ రీజన్ తోటి ఆయన తప్పుకొని ఉండుండొచ్చు. లేదు మరికొన్ని ఏంటంటే వే ఆఫ్ పాలిటిక్స్ అనేవి మారుతూ ఉన్నాయి కాబట్టి
ధన్కడ్ రాజీనామాకు సంబంధించి కూడా కొన్ని స్పెక్యులేషన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ కారణాలు దీనికి ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.